మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదివిన లేఖన భాగము లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనము చదివినటువంటి ఈ భాగంలో కొందరు గొర్రెల కాపరులు వారి మందలను కాచుకొనుచుండగా ఒక దేవదూత వారి మధ్యలోనికి వచ్చి వారికి శుభవర్తమానము తెలియజేస్తూ ఉంది. ఏంటి ఆ శుభవర్తమానము అంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టుట మీరు చూచెదరు. సో కాబట్టి ఆ గొర్రెల కాపరులకే ఎందుకు ఆ దేవదూత వచ్చి ఆ సువర్తమానము తెలియజేస్తూ ఉన్నాడు? ఆ దేశంలో చాలామంది గొర్రెల కాపరులు ఉన్నారు కదా. ఈ గొర్రెల కాపరుల దగ్గరికి ఎందుకు వచ్చాడు దేవదూత అంటే, ఈ గొర్రెల కాపరులు ఎవరు అంటే దేవాలయానికి సంబంధించిన మందల కాపరులు అన్నమాట. దేవాలయంలో నిత్యము బలి జరుగుతుంది. ఉదయం 9 గంటలకు ఒక గొర్రెపిల్ల, సాయంకాలం 3 గంటలకి ఒక గొర్రెపిల్ల నిత్య బలి అనేటువంటి కార్యక్రమము జరుగుతూ ఉన్నటువంటి ఆ సమయంలో మరి దేవుని యొక్క దూత వచ్చి ఆ దేవాలయానికి సంబంధించిన మంద కాపరులకి సువర్తమానము ఎందుకు తెలియజేస్తుంది అంటే, ఈ మంద కాపరులు దేవాలయానికి ప్రతిరోజు 2 గొర్రెపిల్లలని పంపించాలి. ఆ గొర్రెపిల్లలు ఎలా ఉండాలి అంటే మచ్చ, ముడత, డాగు, కలంకము లేనిదిగా ఉండాలి. కుంటిది కానీ గుడ్డిది కానీ దేవునికి అర్పించకూడదు. దేవునికి అర్పించేది ఎలా ఉండాలి అంట? శ్రేష్టమైనదై ఉండాలి. ఆ శ్రేష్టమైన గొర్రెపిల్లలను ఈ గొర్రెల కాపరులు ప్రతిరోజు 2 గొర్రెపిల్లలని దేవాలయానికి వారు ఇస్తారనమాట. కుంటితనము లేకుండా, గుడ్డితనము లేకుండా, ఏమంటారు దెబ్బ దాకినది కాకుండా అలాంటి ఏడాది గొర్రెపిల్లల్ని వారు దేవాలయానికి తీసుకొస్తారు. కాబట్టి ఈ గొర్రెల కాపరులు ఏం చేస్తారంటే, గొర్రెలు ఈనుతున్న ప్రతిసారి ఆ గొర్రె పిల్లకి దెబ్బ తాకకుండా పొత్తి గుడ్డలు పరుస్తారనమాట. పుట్టినటువంటి ఆ గొర్రె పిల్లకి పొత్తి గుడ్డల్లో వేసి దానికి ఎలాంటి హాని జరగకుండా, గాయం అవ్వకుండా, మరి కుంటితనము కానీ గుడ్డితనము కానీ దానికి రాకుండా వీళ్ళు జాగ్రత్తగా ప్రతిరోజు వీళ్ళు ఏం చేస్తారు? పొత్తి గుడ్డలు గొర్రె పిల్లలకు వేస్తారనమాట. పుట్టిన బిడ్డకి మనం ఏం చేస్తాము? పుట్టగానే బిడ్డకి ఏం చేస్తారంట? బట్టలు చుట్టేస్తారు కదా. బట్టలు చుట్టేస్తారు. ఎందుకంటే ఒక కొత్త వాతావరణంలోనికి బిడ్డ వచ్చినప్పుడు ఈ వాతావరణాన్ని తట్టుకోలేదు కాబట్టి ఆ బిడ్డకి గుడ్డలు చుడతారు. అలాగే ఆ దేవాలయంలో అర్పించేటువంటి ఆ గొర్రె పిల్లలకి ఈ గొర్రెల కాపరులు ఏం చేసేవారంటే పొత్తి గుడ్డలు వేసి దాన్ని చాలా జాగ్రత్తగా ఏడాది వరకు దానిని కాపాడుతారనమాట. అలాంటి ఆ గొర్రెల కాపరుల యొద్దకి దేవుని యొక్క దూత వచ్చి వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నాడు. ఆ మాట చదవండి, 11వ వచనం చదవండి. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడుట మీరు చూచెదరు అంటాడు. అంటే ఈ గొర్రెల కాపరులకి ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. ఏమని చెప్తున్నాడు? మీకు ఒక సూచన ఏంటి అంటే, ఒక శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు, ఆయనే లోకరక్షకుడు అని గొర్రెల కాపరులకు. అంటే ఇక మీరు రోజు పొత్తిగుడ్డలు వేసి గొర్రెపిల్లల్ని కాపాడుతూ దేవాలయానికి ఇస్తున్నారు కదా, ఇక మీ పొత్తిగుడ్డలు అవసరం లేదు, మీరు పొత్తిగుడ్డలు వేయాల్సిన అవసరం లేదు. దేవుని కుమారుడే ఈ భూమి మీదకి ఒక గొర్రెపిల్లలాగా ఆయన దిగి వచ్చినాడు, ఆయన ఈ లోకానికి రక్షకుడు అని చెప్పి వారికి ఆ శుభవర్తమానము తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ మాట. అదే అధ్యాయంలో 14వ వచనం, 11వ వచనం నుండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి రక్షణ అవసరం. ఆరోగ్య సంబంధమైన రక్షణ కావాలి, ఆర్థిక సంబంధమైన రక్షణ కావాలి, కుటుంబాలలో సమాధానము అనే రక్షణ కావాలి, ఆత్మరక్షణ కావాలి. కాబట్టి ప్రతిరోజు మన యొక్క రక్షణ కోసము మనము బహుజాగ్రత్తలు తీసుకుంటాం. అయితే నీ ఆత్మ రక్షింపబడాలంటే నీకు దేవుడే రక్షకుడై ఉండాలి. హల్లెలూయా. శరీరాన్ని కాపాడుకోవడానికి మనము వస్త్రములు రక్షణగా వాడుతాం, ప్రాణమును కాపాడుకోవడానికి రోజు ఆహారాన్ని మనము భుజిస్తాం, ఆర్థిక సంబంధమైన రక్షణ మనకు కలగడం కోసం మనం రోజు పని చేస్తాం, ఉద్యోగాలు చేస్తాం, వ్యవసాయాలు చేస్తాం. దేనికోసము అంటే ఆర్థికంగా మనము రక్షణలో ఉండాలి అని. కుటుంబ సంబంధాలు సరిగా ఉండాలంటే వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి, మనం పిలిచినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఆ కుటుంబ సంబంధాలు అనేవి కాపాడబడతాయి.
వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళలేదు అనుకో, నువ్వు పిలిచినప్పుడు వాళ్ళు రారు, సంబంధాలు అనేటివి ఎక్కడికక్కడ ఏమవుతాయి, తెగిపోతాయి. హల్లెలూయా. సో కాబట్టి సంబంధాలను మనము బహుజాగ్రత్తగా ఏం చేయాలంట, కాపాడుకోవాలి. కాబట్టి అది దానికి రక్షణ అవసరం. అలాగే మానవుని యొక్క ఆత్మకి రక్షణ కావాలి. మానవుడు చనిపోయిన తర్వాత మానవుని యొక్క ఆత్మ మరి దేవుని దగ్గరికి వెళ్తుంది. అక్కడ దేవుని దగ్గర మానవునికి తీర్పు తీర్చబడుతుంది. ఈ భూమి మీద మంచి కానీ చెడు కానీ ఏదైనా మనం చేసిన ప్రతిదానికి దేవునికి ఒకరోజు లెక్క చెప్పాలి. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి అలా తప్పించుకోలేని లెక్కలో మనం ఒకరోజు నిలబడాలి. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము సరిగా జీవించాలి. అంటే ఆ సరిగా జీవించడానికి అవసరమైనటువంటి మార్గము దేవుడే ఈ భూమి మీదకి దిగివచ్చి మానవునికి మార్గాన్ని ఆయన చూపించినాడంట. దేవుడే ఈ భూమి మీదకి మానవ పోలికలోనికి వచ్చాడు. మానవుడు దేవుడు కాలే, దేవుడే మానవుడై దిగి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మానవుడై దిగి వచ్చినాడు. చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. సో దేవుడు ఆ దైవత్వాన్ని విడిచి మానవుని యొక్క పోలికలోనికి ఆయన వచ్చినాడంట. హల్లెలూయా. ఏ పోలికలోనికి? నీ వలే నా వలే శరీరము ధరించి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. దేనికోసమంట? శరీరముతో ఉన్నటువంటి మనము దేవుని పోలికలోనికి మనం మార్చబడడానికి. హల్లెలూయా. భూమి మీద మనిషి ఎలా అయిపోయాడు అంటే పశు స్వభావం కలిగిన మనిషిలాగా మారిపోయాడు. ఏది మంచో ఏది చెడో గ్రహించలేని స్థితికి మానవుడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అనేకమైన వ్యసనాలకు మానవుడు బానిసైనాడు. పాపమునకు బానిసైనాడు, దొంగతనాలకు బానిసైనాడు, వ్యభిచారాలకు బానిసైనాడు, లంచగొండితనాలకు బానిసైనాడు. ఈ భూమి మీద మానవునికి హాని చేసే ప్రతి దానికి మానవుడు ఏమైపోయాడంట? బానిస, దాసుడైపోయాడు. ఆ దాసత్వంలో నుంచి మనల్ని విడిపించడానికి దేవుడే మన పోలికలోనికి వచ్చి ఆయన దాసుని స్వరూపము ధరించినాడు. హల్లెలూయా. నీవు నీ జీవితంలో దేనికి నీవు దాసుడవైపోయావో, కొంతమంది తాగుడుకు దాసులైపోయారు, కొంతమంది వ్యభిచారానికి దాసులైపోయారు, కొంతమంది దొంగతనాలకు దాసులైపోయారు, కొంతమంది ఈ లోకంలో ఉన్న చెడు వ్యసనాలకు దాసులైపోయారు. ఆ యొక్క దాసత్వం నుంచి ఆ దాస్యంలో ఉండి నశించిపోతున్నటువంటి మానవుని యొక్క ఆత్మని రక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. యేసయ్య అంటాడు, ఎందుకు వచ్చావయ్యా నువ్వు ఈ భూమి మీదకి అంటే, నశించిన దానిని వెతకి రక్షించడానికి నేను ఈ భూమి మీదకి దిగి వచ్చాను అంటాడు. ఎవరు నశించిపోతున్నారు అంటే మానవుడు తన యొక్క పాపము వలన ఏమవుతున్నాడంట? నశించిపోతున్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంట. హల్లెలూయా. ఏ భేదము లేదు. చెడ్డవాడు మంచివాడు అని, లేకపోతే ఉన్నవాడు ధనవంతుడు పేదవాడు అని, ఈ కులము ఆ కులమని, ఈ జాతి ఆ జాతి అని, ఈ దేశం ఆ దేశమని ఏ భేదము లేదు. అందరూ ఏ స్వభావం కలిగి ఉన్నారట? పాప స్వభావాన్ని కలిగి ఉన్నారు. అందరూ దానిని అధిగమించలేకపోతున్నారు. కాబట్టి దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చి దేవుడు ఎవరంట? ఎలాంటి వాడు దేవుడు? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఉన్నతమైన స్థలములలో ఆయన నివాసం చేసేవాడు దేవుడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయన దేవునికి రూపము లేదు. ఏం లేదు? దేవునికి రూపము లేదు. రూపము లేనివాడు మన రూపంలోనికి వచ్చినాడు. నిరాకారుడు అంటారు దేవుణ్ణి. ఏమంటారు? ఆకారము లేనటువంటి వాడు. నిరాకారముగా ఉన్నటువంటి దేవుడు మన ఆకారములోనికి వచ్చి మనల్ని ఆయన పోలికలోనికి మార్చబడుతున్నాడు. మరి రూపము లేనివాడు ఎలా రూపము ధరించాడయ్యా? ఎలా ధరించాడు అంటే, ఆయన రూపం ఏంటి అంటే, ఆయన గుణమే ఆయన రూపం. ఏంటి ఆయన రూపం? ప్రేమ స్వరూపుడు ఆయన. ప్రేమ అనే రూపము కలిగిన వాడు ఆయన. శాంతి స్వరూపుడు ఆయన. శాంతి అనే స్వరూపము కలిగిన వాడు. దయాస్వరూపుడు ఆయన. దయ అనే రూపము కలిగిన వాడు ఆయన. అందుకని ఆది యందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీద జన్మించినాడు అనే మాటని మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా.
చదవండి ఆ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆ ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆది యందు దేవుని యొద్ద ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు యొక్క జననం ఏదో కథ కాదు, ఏదో అల్లిన కథ కాదు, ఇది చారిత్రాత్మకమైన సత్యం. హల్లెలూయా. యేసయ్య జీవితం ఒక చరిత్ర. ఆయన సమాధి ఉంది, ఆయన జాతి ఉంది, ఆయనకు సంబంధించిన వంశావళి ఇప్పటికీ ఉంది, ఆయన నివసించిన ప్రాంతం ఉంది. హల్లెలూయా. అయితే ఆ యేసయ్య ఈ భూమి మీదికి, అంటే ఆది యందు వాక్యమై ఏ స్వరూపము లేనటువంటి వాడు వాక్కు స్వరూపుగా ఉన్నటువంటి వాడు. మన పూర్వీకులు అంటారు ఆది యందు ఒక శబ్దం ఉండెను. ఆ శబ్దం ఏంటి అంటే ఓం అనే ఒక శబ్దం ఉన్నది అంటాడు. ఆ శబ్దమే వాక్కు స్వరూపము ధరించి శరీరధారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. రూపము లేనివాడు, నిరాకారుడైనటువంటి దేవుడు ఒక ఆకారాన్ని ధరించి మన పోలికలో ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎందుకు అంటే నీవు కోల్పోయినటువంటి ఆ పోలికను మరలా నీకు ఇవ్వడం కోసం. మానవ స్వభావంలోనికి వచ్చావు, మట్టి స్వభావంలోనికి వచ్చావు, పశు స్వభావంలోనికి మానవుడు మారిపోయినాడు. కాబట్టి ఇన్ని ఘోరాలు లోకంలో జరుగుతూ ఉంటున్నాయి. మీరు రోజు పేపర్లు చూడండి, టీవీలు చూడండి, భయంకరమైన ఘోరాలు మనం చూస్తాం. కారణం ఏంటి అంటే మనిషి దినదినం ఏమవుతున్నాడంట, పశుత్వంలోనికి మారిపోతూ ఉంటున్నాడు. ప్రతివాడిలో ఒక ఏమంటారు క్రూరత్వం అనేది ఉంటుంది. ప్రతి మనిషిలో ఏముంది ఇప్పుడు, క్రూరత్వం అనేది ఉంటుంది. అది అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది, ఎప్పుడు రాదు. హల్లెలూయా. అప్పుడప్పుడు వస్తుంటుంది. లేకపోతే మామూలుగా చాలా మంచిదానిలాగా మంచివాడిలాగా మనం ఉంటాం. కానీ ఏమన్నా జరిగింది అనుకో, నేను ఏమంటారంటే నువ్వు నాతో పెట్టుకోకు, నేను అసలే మంచిదాన్ని, నువ్వు నాతో పెట్టుకోకు, నేను అసలే మంచోడిని కాదు. నువ్వు మంచోడి కాదంటే నువ్వు ఎవరనమాట, పశువులాగా మారిపోతారనమాట. ఆ పశు స్వభావము నుంచి దేవుడు మనల్ని తప్పించడానికి దైవ స్వభావంలో మనం పాలివారం కావడం కోసమే దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు అనే మాట. కాబట్టి దేవుని సంఘంలోకి వచ్చిన మనం, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం, దేవుని యొక్క పోలికలోనికి మనం మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీదకి దిగి రాకపోతే వాక్యము అపార్థము చేయబడుతూ ఉంది అంట. దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నాడు మానవుడు. ఆ దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్న మానవుని తప్పించి దైవత్వంలోనికి నడిపించడానికే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్య మార్గము గుండా అనేకమైన అద్భుతాలను చేస్తూ వాళ్ళని తీసుకొని వచ్చి 50వ దినమున సీనాయి పర్వతం దగ్గర వారు వచ్చినప్పుడు ఆ సీనాయి పర్వతం మీదకి దేవుడట ఉరుముల శబ్దముతో, మెరుపుల శబ్దముతో ధూమమయమైనటువంటి ఆ కొండ మీదకి ఆయన దిగి వచ్చినాడు. దిగి వచ్చి మోషేతో మాట్లాడినాడు. నేను ప్రజలతో మాట్లాడుతా అంటే ప్రజలందరూ ఏమన్నారట తెలుసా? అయ్యా నువ్వు మాట్లాడితే మేము బతకలేము, మేము చచ్చిపోతాం. ఏమన్నారట? అసలు దేవుడు మాట్లాడితే కదా బతికేది మనం. దేవుని మాట మనల్ని ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. ఆ బ్రతికించే మాటని వీళ్ళు అపార్థం చేసుకుని ఏమన్నారట? మేము చచ్చిపోతామయ్యా నువ్వు మాట్లాడితే. సీనాయి పర్వతం దగ్గర దేవుని యొక్క మాట అపార్థం చేయబడింది. అందుకనే దేవుడు మోషేతో మాట్లాడి రాతి పలకల మీద ఆయన తన మాటలను రాసి ఇచ్చినాడు. హల్లెలూయా. సో దేవుని మాట అపార్థం చేయబడితే ఏం జరుగుతుంది? దేవుని దైవత్వాన్ని అపార్థం చేసుకుంటారు, దేవుణ్ణి అపార్థం చేసుకుంటారు, దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటాం. మనకు నచ్చదు. కారణం ఏంది అంటే దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి నీవు అపార్థం చేసుకుంటున్నావు కాబట్టి నీకు నచ్చట్లేదు. కొంతమంది శాస్త్రులు, పరిచయులు అందరూ కలిసి ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. చదవండి ఆ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం నుండి. 8వ అధ్యాయం 3వ వచనం నుండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారం మందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేస్తూ పట్టబడిన ఈ స్త్రీ అట్టి వారిని రాళ్లతో కొట్టమని చంపవలనని ధర్మశాస్త్రము బోధిస్తా ఉంది, దేవుని వాక్యం బోధిస్తా ఉంది. మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావో ఆయన అడిగిరి. చాలు. సో ఇక్కడ ఒక ఆమెను తీసుకొని వచ్చి ఆ సమాజంలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే
ఆ స్త్రీని పట్టుకొని వచ్చి యేసయ్య ముందు నిలవబెట్టి అడుగుతున్నారు. ఏమని? దేవుని వాక్యం చెప్తుంది ఏమని అంటే, వ్యభిచరిస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపివేయాలని చెప్తుంది. మేము రాళ్ళు పట్టుకొని వచ్చాము, కొట్టమంటావా కొట్టొద్దంటావా? అంటే వీళ్ళకి రాళ్ళు వేయమని ఎవరు అధికారం ఇచ్చారు? వాళ్ళు చదువుతున్నటువంటి ధర్మశాస్త్రం, దేవుని వాక్యము వారికి ఏమిచ్చిందంట? అధికారం ఇచ్చింది. ఏమని? వ్యభిచరిస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి అని. యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటున్నారు, రాళ్లతో కొట్టి. అంటే దేవుని వాక్యాన్ని వీళ్ళు ఏం చేశారంటే అపార్థం చేసుకున్నారు. అందుకని యేసయ్య అన్నాడంట, ఓకే, మీరు రాళ్ళు వేయమని దేవుని వాక్యం చెప్పింది కదా, దేవుని వాక్యాన్ని మీరు అపార్థం చేసుకొని ఇలా మాట్లాడుతున్నారు. అదే దేవుని వాక్యము ఈ మాట కూడా చెప్తా ఉంది. ఎవడు రాయి వేయాలి మరి అంటే, ఎవడైతే పాపము లేనివాడు మీలో ఉన్నాడో వాడు మొదటి రాయి వేయాలి అన్నాడు. యేసయ్య ఏమన్నాడట? మీలో పాపము చేయని వాడు మొదటి రాయి ఆమె మీద వేయండి అనగానే వాళ్ళందరంట మనసులో నొచ్చుకొని, చదవండి అన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. ఏడవ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. మీరు క్రొత్తగా జన్మింపవలనని, నేను కొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అయ్యా 3వ అధ్యాయము 7వ వచనం, 8వ అధ్యాయం 7వ వచనం, 8వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. వారు ఆయన్ను పట్టువదలక అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య. సో కాబట్టి ఇక్కడ వారు మనసులో గద్దింపబడిన వారై ఏం చేసినారట? రాళ్ళన్నీ కింద పడేసి వెళ్ళిపోయినారు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరం ధరించి భూమి మీదకి వచ్చి అపార్థము చేయబడుతున్నటువంటి దేవుని వాక్యాన్ని సరిగా ఆయన ఏమంటారు వ్యాఖ్యానము చేసి వారికి చెప్పినప్పుడు వాళ్ళు హృదయాలలో గద్దించబడి రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారంట. మనము చాలాసార్లు అనేకుల మీద రాళ్ళు వేయడానికి మన చేతుల్లో రాళ్ళు పట్టుకుంటాం. హల్లెలూయా. అనేక సార్లు మనం రాళ్లతో మనం ఇతరుల మీదకి వెళ్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే, నేను సరిగా ఉన్నా, నేను చక్కగా ఉన్నా, వాడు సరిగా లేడు. ఎవరైనా సరిగా లేరు అంటే వాళ్ళ మీదకి మనం ఏం చేస్తామంట? రాళ్ళు ఎత్తుకుంటాం, నోరెత్తుకుంటాం. హల్లెలూయా. సో కాబట్టి మనము రాళ్ళు ఏరుకోవాల్సిన వారం కాదు, కానీ మనము దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మన జీవితాలలో మనము ఇతరుల మీద కలిగి ఉండాలి. దేవుని యొక్క స్వరూపాన్ని మనం ధరించుకోవాలి. దేవుని యొక్క దయాగుణాలు 13 దయాగుణాలు ఉన్నవి. ఆయన స్వరూపం అవి, అదే ఆయన ఐడెంటిటీ. దేవుని యొక్క ఐడెంటిటీ, దేవుని యొక్క గుర్తింపు ఎలా వస్తుంది అంటే, ఆయన నామం వలన ఆయనకు గుర్తింపు వస్తుంది, ఆయన యొక్క గుణగణాల వలన ఆయనకు గుర్తింపు వస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి ఏం మారాలి? గుణం మారాలి. ఏం మారాలి? గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది అంటాడు. అంటే గుణవతి అయిన స్త్రీ, గుణవంతుడైన పురుషుడు, అంటే గుణము మారాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి ప్రతిదినము తనను తాను మార్చుకుంటూ తన జీవితాన్ని కొనసాగించాలి. ఎవరిలో మంచి లేదు, అందరిలో చెడు ఉంది. కానీ ఆ చెడు నుంచి మనం విడుదల పొందాలి అంటే దేవుని మీద విశ్వాసం ఉంచి మనల్ని మనం సరి చేసుకుంటూ, స్వపరీక్ష చేసుకుంటూ, మారు మనసు పొందుతూ మనం ఏం కావాలంట? రూపాంతరము చెందాలి. వాళ్ళ చేతుల్లో ఉన్న రాళ్ళు ఎందుకు కింద పడ్డాయి? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు నీ చేతుల్లో ఉన్న రాయి కింద పడుతుంది. దేవుని వాక్యాన్ని నువ్వు అపార్థం చేసుకున్నప్పుడు నీ చేతిలోనికి రాయి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనము రాళ్ళు ఏరుకునే వాళ్ళం కాదు, రాళ్ళు ఎత్తుకొని వేసే వాళ్ళము కాదు, కానీ రాళ్ళు క్రింద వేసి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క దయాగుణాన్ని ఇతరుల మీద మనము ఏం చేయాలంట? చూపించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మనం త్వరగా ముగించుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై అది రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అది శోధించుచున్నది. దేవుని వాక్యము మనల్ని పరిశోధిస్తూ ఉంది అంట. దేవుని వాక్యం దగ్గరికి వస్తే దేవుని వాక్యములో
మనల్ని మనము సరి చేసుకోవాలి, అంతేగాని ఇతరుల మీద వేయడానికి మనము రాళ్ళు ఏరుకోవద్దు అని దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. దేవుని వాక్యం మనల్ని పరీక్షిస్తుంది, దేవుని వాక్యం మనల్ని పరిశోధిస్తుంది. మీరు 105వ కీర్తన చదవండి. కీర్తనల గ్రంథం 105లో ఆ మాట మనకు కనబడుతుంది. 105 19వ వచనం. కీర్తనల గ్రంథం 105 19వ వచనం. యోసేపుని గురించి చెప్తున్నటువంటి ఈ మాటను మనం చూస్తాం. యోసేపు తన యొక్క కుటుంబంలో నుంచి వెలివేయబడి అమ్మివేయబడి ఫరో రాజు దగ్గరికి వెళ్ళేంత వరకు అతడు ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితి దగ్గర దేవుని వాక్యం అతన్ని పరిశోధిస్తుంది అనే మాట మనం చూస్తాం. 105 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించు. యెహోవా వాక్కు అతనిని ఏం చేస్తుందంట? దేవుని వాక్యము నిన్ను పరిశోధిస్తూ ఉంది. నీ శోధన సమయంలో, నీ శ్రమ సమయంలో, నీ ఇబ్బంది సమయంలో, నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి సమయంలో దేవుడంట, దేవుని వాక్యం అంటే ఏం చేస్తుందంట? నిన్ను పరిశోధిస్తుంది అనే మాట చూస్తున్నాం. అతడు చెప్పిన మాట నెరవేరు వరకు దేవుని యొక్క మాట ఏమంటారు, యోసేపుని పరిశోధించుచుండెను అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనము దేవుని వాక్యమును ఏం చేయాలంట? దేవుని స్వరాన్ని మనం వినాలి, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం అపార్థము చేసుకోకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదంట? దేవుని వాక్యం అపార్థమైతే దేవుడిని అపార్థం చేసుకుంటాం, దేవుని యొక్క దైవత్వాన్ని మనం అపార్థం చేసుకుంటాం. అందుకనే యేసయ్య అంటాడు, నా గొర్రెలు నా స్వరము నా స్వరము వినును అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో వాటి దేవుని స్వరము వినగలిగినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని స్వరాన్ని మనము నెలనైనా ఆయన స్వరాన్ని మనం ఏం చేయాలంట? వినాలి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం, దేవుని వాక్యాన్ని మనము సరిగా అర్థమైతే, దేవుని వాక్యము మనము సరిగా ఏమంటారు బోధించబడితే, దేవుని వాక్యాన్ని మనకు అర్థమయ్యే రీతిగా మనము వింటే మనకేం జరుగుతుంది అంటే, ఒకటి వాళ్ళు ఏం చేశారంట? యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, వారు ఆ మాట విని మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయిరి. హల్లెలూయా. ఎక్కడ గద్దించబడ్డారంట? దేవుని వాక్యము ఆయన సరిగా వివరించి చెప్పినప్పుడు వారి యొక్క మనస్సాక్షిలో వాళ్ళు గద్దించబడి రాళ్ళు కింద పడేసి ఏమైనారట? ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిపోయినారు అంటాడు. నీ చేతిలో ఉన్న రాయి ఎప్పుడు కింద పడుతుంది అంటే, దేవుని వాక్యము నీకు సరిగా అర్థమైతే. దేవుని వాక్యము నువ్వు అపార్థం చేసుకుంటేనే నీ జీవితంలో పాపం ఉంటుంది. దేవుని వాక్యము అపార్థం చేసుకుంటేనే నీ చేతిలో రాయి ఉంటుంది. దేవుని వాక్యము నీకు అర్థమైతే పాపము నుంచి నువ్వు విడుదల పొందుతావు. తర్వాత నీవు ఇతరుల మీద నువ్వు ఎత్తేటువంటి రాయి కింద పడిస్తావు అంట. హల్లెలూయా. అదే విషయాన్ని యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ వచనం నుండి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుణ్ణి ఆయన మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి అని ఆయన తన మార్గముల విషయమై వారికి బోధించును. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో నుండి దేవుని యొక్క మార్గము బోధించబడుతూ ఉంటుంది. అన్యజనులందరూ వచ్చి ప్రవాహము వలె వచ్చి ఆ వాక్యాన్ని నేర్చుకుంటారు, ఆ మార్గాన్ని నేర్చుకుంటారు. దేవుని యొక్క మార్గం ఏంటి? దేవుని యొక్క మార్గము యుద్ధము కాదు, దేవుని యొక్క మార్గము అల్లరి కాదు, దేవుని యొక్క మార్గము అసమాధానము కాదు. దేవుని యొక్క మార్గము ఏంటి అంట? యుద్ధములను మానిపే మార్గము. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మార్గం ఏంటంట? యుద్ధాలను మానిపే మార్గం. అది ప్రపంచంలో శాంతిని నెలకొల్పే మార్గము దేవుని మార్గము. ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి అల్లర్లు లేపలేదు, యుద్ధాలు చేయలేదు. ప్రపంచాన్ని ఆయన జయించినాడు, ఒక్క యుద్ధము కూడా చేయకుండా ప్రపంచాన్ని జయించినాడు తన యొక్క ప్రేమ సందేశము ద్వారా. ఎలా జయించినాడు? ప్రపంచాన్ని ఎలా జయించినాడు? తన ప్రేమ చేత. యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి అంటే నీ మెడ మీద ఎవరైనా కత్తి పెట్టారా? చెప్పండి, పెట్టారా? ఎవరైనా బెదిరించారా? మరి ఏం వినొచ్చారు మీరు? ఏమైనా వచ్చారు? ఆయన ప్రేమను చూసి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూసి వచ్చామంటే మనము ఆయన ప్రేమను చూసి వచ్చాం, ఆయన త్యాగాన్ని చూసి వచ్చాం, ఆయన మంచితనాన్ని చూసి వచ్చాం. మనల్ని ఎవరు బెదిరించలేదు. మా మెడ మీద ఎవడో కత్తి పెడితే మేము నమ్ముకోలేదు యేసయ్యని. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని జయించింది అలా కాదు. ఎలా జయించాడంట? తన ప్రేమ చేత మనుషుల హృదయాలను ఆయన
జయించినాడు. కాబట్టి ఆయన మార్గం ఏంటి అంటే ప్రేమ మార్గమైనది, శాంతి మార్గమైనది. ఆయన మార్గము ఏమంటారు, సేవ చేసే మార్గం అయినది. ఆయన నమ్మిన వారు సేవ చేస్తారు తప్ప సేవ చేయించుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయననే తన శిష్యుల పాదాలను ఏం చేసినాడంట చెప్పండి, నడుముకి బట్ట కట్టుకొని తన 12 మంది శిష్యుల పాదాలను కడిగినాడు. ఒక శిష్యుడు అన్నాడంట, పేతురు అనే శిష్యుడు అన్నాడు, ఏమన్నాడు, అయ్యా నువ్వు గురువు కదా, నువ్వు మా బోధకుడివి కదా, నువ్వు నా పాదాలు గడగొద్దు అన్నాడు. అంటే యేసయ్య ఏమన్నాడట, నేను నీ పాదాలు గడగకపోతే నాలో నీకు పాలు లేదు అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా అట్లయితే నన్ను నిలువెల్లా గడుగయ్యా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా గడగమన్నట, నిలువెల్లా గడుగయ్యా నన్ను అన్నాడు. అంటే తన శిష్యుల పాదాలను ఆయన కడిగినవాడు. ఆయన నమ్మిన వారు ఇతరులకు సేవ చేస్తారు. ఆయన నమ్మిన వారు ఇతరుల మేలు కోరుతారు. ఆయన నమ్మిన వారు ఇతరులకు మంచిని బోధిస్తారు, చెడుని ఎప్పుడు బోధించము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన సియోనులో నుంచి ఆయన మార్గం బోధించబడుతుంది. ఏంటి ఆ మార్గము, ఏంటంటే ఆ మార్గము చదవండి. 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా ఏం చేస్తారంట, ఖడ్గములను నాగటి నక్కులుగా మారుస్తారు, తమ ఈటలను మంచు కత్తులుగా అంటే కోత కొడవన్లుగా చేస్తారంట. చాలు. సో ఇక్కడ దేవుడు న్యాయం తీరుస్తాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయం తీరిస్తే, తీర్పు తీరిస్తే ఆ తీర్పు ఎలా ఉంటుంది అంటే యుద్ధాలు చేయడానికి తయారు చేసిన ఆయుధాలన్నీ ఏం చేస్తారట, వ్యవసాయానికి వాడే నాగటి నక్కులుగా మారుస్తారు. ఖడ్గం దేనికి, ఖడ్గం దేనికోసం వాడతాం మనం, ఇతరులను చంపడానికి వాడతాం కదా. నువ్వు ఇతరులను చంపడానికి వాడే కత్తిని వ్యవసాయ పనిముట్టుగా మార్చి ఇతరులు బ్రతకడానికి ఉపయోగపడే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క మార్గం ఏంటి అంటే మనల్ని ఎలా మారుస్తాడంటే, మనం కత్తులు పట్టుకొని ఈటలు పట్టుకొని ఇతరులని చంపడానికి తయారైనటువంటి పశు స్వభావం కలిగినటువంటి మనల్ని దేవుడు ఎలా మారుస్తాడంట, ఇతరులు బ్రతకడానికి ఆహారాన్ని ఉత్పత్తి చేసే వ్యవసాయ పనిముట్లుగా మారుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులు బ్రతకడానికి నువ్వు ఉపయోగపడాలి, ఇతరులను చంపడానికి కాదు. ఇతరుల మేలు కోసం నువ్వు ఉపయోగపడాలి, ఇతరులకు కీడు చేయడానికి కాదు. దేవుని యొక్క మార్గము బోధించబడుతుంది. ఏంటి ఆ మార్గం అంటే, ఈ ప్రపంచంలో ఉన్న యుద్ధములన్నీ కూడా ఏమైపోవాలంట, మానిపోవాలి. యుద్ధ ఆయుధాలని, అణుబాంబులన్నీ కూడా ఏమైపోవాలంటే మనుషులు బ్రతకడానికి ఉపయోగించే వ్యవసాయ పనిముట్లుగా, వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లుగా తయారవ్వాలి. అలా అవ్వాలి అంటే దేవుని యందు మనము ఏం చేయాలంట, విశ్వాసం ఉంచాలి. ఆయన మార్గం ఏంటి, ఆయన మార్గము దయా మార్గము, ఆయన మార్గం ఇతరులను బ్రతికించే మార్గం, ఆయన మార్గం ప్రేమ చూపే మార్గం. అందుకని దేవుడు అంటాడు ఏమని, నీ శత్రువుని సైతం నీవు ఏం చేయాలంట, ప్రేమించాలి అంటాడు. చాలా కష్టం. శత్రువుని ఎవరు ప్రేమిస్తారు, మనకు కీడు చేసిన వాళ్ళకి ఎవరు ప్రేమిస్తారు, మనకు నష్టం చేసిన వారిని మనం ప్రేమించగలమా? కానీ దేవుడు అంటాడు ఏమని, నీ శత్రువుకి కూడా నువ్వు మేలు చేయాలంటాడు. నీ శత్రువుని ఇంటికి వస్తే ఆహారం పెట్టు అంటాడు. హల్లెలూయా. సో దేవుని మార్గం ఏంటి అంటే కీడు చేసే మార్గము కాదు, మేలు చేసే మార్గం. ఆ మేలు చేసే మార్గాన్ని మనకు చూపడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకని అంటాడేమో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అంటాడు. కాబట్టి మన జీవితాలలో ఉన్నటువంటి యుద్ధములు మానిపోవాలి. అన్నదమ్ముల మధ్య యుద్ధాలు, అత్త కోడళ్ళ మధ్య యుద్ధాలు, తల్లి బిడ్డల మధ్య యుద్ధాలు, తండ్రి కొడుకుల మధ్య ఏమున్నాయి యుద్ధాలు, ఉన్నాయా లేవా? మన కళ్ళ ముందు కనబడుతున్నాయా లేవా? కనబడుతున్నాయి. మరి ఈ యుద్ధాలన్నీ ఎలా మానిపోవాలి? ఈ యుద్ధాలన్నీ మన జీవితాల్లో మానిపోవడం కోసమే యేసయ్య ఈ భూమి మీదకి ఏం చేసినాడంట, దిగి వచ్చినాడు. అందుకనే యేసయ్య ఒకసారి జక్కయ్య అనేట ఆయన యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు. ఆయన మార్గం గుండా వస్తూ ఉంటే ఆయన చూడాలని ఆయన ఇష్టపడినాడు. యేసయ్య ఆ చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య నువ్వు దిగిరా, నేను నీ ఇంటికి వస్తాను అన్న. జక్కయ్య ఎవరంట, ఒక పాపాత్ముడైన మనుషుడంట. ఆ సమాజంలో ఆయనకున్న గుర్తింపు ఏంటి అంటే, జక్కయ్యనా వాడు పెద్ద పాపాత్ముడు అంటారు. అలాంటి వాడు ఇంటి దగ్గరికి ఈయన ఏమంటున్నాడు, నేను వస్తాను ఇంటికి రా అన్నాడు. ఎవడు రాడు ఆయన ఇంటికి? ఈ జక్కయ్య ఇంటికి ఎవడు పోడంట. ఎందుకంటే అంత దుర్మార్గుడు అనమాట.
కాబట్టి యేసయ్య వచ్చాడు, ఏం చేస్తున్నాడు? అరే వీడు ఈ సమాజంలో నశించిపోతున్నాడు, వీడు దుర్మార్గుడిగా ముద్ర వేయబడ్డాడు, వీడిని మార్చాలి అని చెప్పి యేసయ్య ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళాడంట. యేసయ్య ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వెళ్ళినాడో జక్కయ్య హృదయం మారిపోయిందంట. మారిపోయి యేసయ్యతో అన్నాడంట, పాపాత్మునైన నా ఇంటికి నువ్వు వచ్చావయ్యా, ఇక నేను మారకపోతే నా బతికెందుకు ఇంకా, కాబట్టి నేను అన్యాయముగా ఎవరి దగ్గర అయితే పన్ను వసూలు చేశానో వాళ్లకు డబుల్ ఇస్తాను, త్రిబుల్ ఇస్తాను నేను అన్నాడు. తీసుకున్న దానికంటే 4 గంటలు నేను మరలా తిరిగి ఎక్కువ ఇచ్చేస్తాను అని చెప్పి తన జీవితాన్ని జక్కయ్య ఏం చేసినాడు? మార్చుకున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి యేసయ్య ఆయన ఇంటికి రావడం వల్ల ఏం జరిగింది? జక్కయ్య జీవితం మారిపోయింది. అన్యాయపు స్థితి నుంచి బయటపడ్డాడు, పశు స్వభావం నుంచి బయటపడ్డాడు, పాపపు స్థితి నుంచి ఆయన బయటపడ్డాడు. జక్కయ్య ఇప్పుడు అబ్రహాము కుమారుడు అయ్యాడంట. అప్పుడు దేవుడు అంటాడేమని, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎప్పుడు అబ్రహాము కుమారులం అవుతాం? మనము మన జీవితాలను మార్చుకున్నప్పుడు మనము అబ్రహాము పిల్లలం అవుతాము. హల్లెలూయా, హల్లెలూయా. సో మన జీవితాలను ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు మనం అబ్రహాము పిల్లలం అవుతామనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యుద్ధాలు మానిపోయి నాగటి నక్కులుగా చేయబడి ఏమంటారు ఈటలు కోత కోసే కొడవన్లుగా ఎప్పుడైతే మారుతాయో, అంటే ఇతరులు బ్రతకడం కోసం ఉపయోగపడే ఆహారపు పనిముట్లుగా మన యొక్క యుద్ధాలు మారినప్పుడు దేవుడు మన జీవితాలు మనకు సరిగా దేవుని వాక్యము అర్థమైనట్లు. నువ్వు ఇంకా ఇతరుల మీద ద్వేషం పెట్టుకుంటే, కోపం పెట్టుకుంటే, ఇతరులకు నువ్వు హాని చేసే స్థితిలో నీవు ఉంటే, కొంతమంది కయకయ అంటారు, నోరు తెరిస్తే భయపడిపోతారు జనాలు, అమ్మో ఏమంటుందో. ఎందుకు ఆ ప్రేమ లోపల నుంచి ఎందుకు ప్రేమ రాదు బయటికి? దాన్ని ఎందుకు మనం బయటికి తీయం? కోపాన్ని ఎందుకు బయటికి తీస్తాం? కొంతమందిని పలకరియాలంటే భయపడతారు, ఎందుకు? ఏమంటుందో. సో ప్రేమ అనే దాన్ని మనం ఏం చేయాలంట? మన జీవితాల్లోంచి బయటికి తీయాలి. ఓ మామిడి చెట్టు మామిడి యొక్క చెట్టు నుంచి ఏం బయటికి తీస్తుంది? నీ యొక్క ఫలాన్ని బట్టి చెప్పొచ్చు నువ్వు ఏ చెట్టువో. ఇది మామిడి చెట్టు అని మనం ఎట్లా చెప్తున్నాము? మామిడి కాయలు ఇస్తుంది కాబట్టి. అట్లాగే నువ్వు ప్రేమనిస్తే, నువ్వు మంచితనాన్ని ఇస్తే, నువ్వు దయాన్నిస్తే, నువ్వు శాంతినిస్తే నీ జీవితంలో నుంచి నీ ఫలాన్ని బట్టి నువ్వు ఏంటో చెప్పొచ్చునంట. నువ్వు మంచివాడవా, మంచిదానవా, చెడ్డదానివా అని. నీలో నుండి వచ్చే ఆ ఫలమును బట్టియే మనుషులు గుర్తించబడతారని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య చూశాడంట, అమ్మా వాళ్ళు ఎవరు నీ మీద రాళ్ళు వేయలేదా అంటే, అప్పుడు ఆమె అన్నదంట, ఏమన్నది? ఎవరు వేయలేదయ్యా అంటే, నేను కూడా నీ మీద రాయేను, అయితే నీవు ఏ పాపం చేయకుండా బతుకుపో అన్నాడు. దేవుడు క్షమించాడు, ఒక అవకాశం ఇచ్చాడు ఆమెకి. ఆమెను చంపలేదు కానీ ఆమెకు ఒక అవకాశం ఇచ్చాడు, నువ్వు మరలా ఏ పాపమో చేయకు అని. దేవుడు మనల్ని క్షమించేవాడు, మన దోషముల నుంచి మనల్ని విమోచించేవాడు, మన అపరాధముల నుంచి మనల్ని విమోచించి మనకు క్షమించేటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ క్షమాపణ గుణములోనికి, ఆ క్షమాపణను మనం పొందగలిగినటువంటి స్థితికి మనము రావాలి. యేసయ్య క్షమాపణ పొంది ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితాలు ఎప్పుడైతే మార్చబడడం కోసమే యేసయ్య ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ఆయన మార్గంలో ఉంటే ఆయన మార్గం ఏంటో నీకు అర్థం కావాలి. దాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోవాలి. అపార్థం చేసుకుంటే నువ్వు సరిగా జీవించలేవు, అర్థం చేసుకుంటే నువ్వు సరిగా జీవిస్తావు. కాబట్టి దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మానవుని సృజించినాడు. ఏంటి ఆయన పోలిక? ఆయన యొక్క దయాగుణములు ఆయన పోలిక. ఆ దయాగుణాలను మన జీవితాలలో కలిగి ఉండాలి. క్రీస్తు పోలిక మన యందు ఏర్పడు వరకు పౌలు అంటాడు, నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. ఏంటి ఆ పోలిక? సహోదరుల మధ్య ఐక్యత, కుటుంబాల మధ్య ఐక్యత, ప్రేమ. ఈ అంత్య దినాలలో మనుషుల మధ్య ప్రేమలు ఏమైపోతున్నాయి? తగ్గిపోతున్నాయి. ప్రేమలు లేవు. అంతా ఏంటిది? ప్రేమలు లేవు కానీ అంతా డబ్బుమయమైపోయిందంట. డబ్బులుంటే ప్రేమలు వచ్చేస్తాయి అటంతట అవే. డబ్బులు లేకపోతే ప్రేమలు లేవు. ఆస్తులుంటే తల్లిదండ్రుల మీద పిల్లలకి ప్రేమ ఉంటుంది, ఆస్తులు లేకపోతే తల్లిదండ్రులు వీధిలో వదిలేస్తున్నారు. ప్రేమలు లేవు. దేన్ని బట్టి ప్రేమలు కలుగుతున్నాయి? కానీ దేవుని యొక్క పోలిక ఏంటి? దేవుని మార్గం ఏంటి అంటే ప్రేమ కలిగి ఉండడం. హల్లెలూయా. ఒకని భారములు ఒకడు భరిస్తూ ఉండడం. నువ్వు బాగున్నావు, నీ సహోదరి బాగలేదు, ఆమెకు నువ్వు ఏం చేయాలి? ఆమె భారాన్ని కూడా నువ్వు బాగున్నావు, నీ సహోదరుడు బాగలేడు, అతని భారాన్ని నువ్వు కొంచెం భరించాలి. ఇదే కదా దేవుని మార్గము.
హల్లెలూయా. సో కాబట్టి యేసయ్య మార్గము అది ప్రేమ మార్గం, అది శాంతి మార్గం, అది యుద్ధాలను మానిపే మార్గం, అది చంపేది కాదు, అది బ్రతికించే మార్గం. ఆ మార్గాన్ని మనకు బోధించడానికి, మనకు చూపించడానికి 2000 సంవత్సరాల క్రితం వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరం ధరించి ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా నీ జీవితాన్ని నీవు మార్చుకొని, ఆయన మార్గం ప్రేమ మార్గం. అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంటుంది, మీ సహనము సకల జనులకు ఏం తెలవాలి? సకల జనులకు తెలియబడనీయుడి. ఏం తెలియబడనీయాలి? నీ సహనం, నీ కోపం కాదు, నీ గయాలతనం కాదు, లేకపోతే నీకున్నటువంటి దర్భము కాదు. ఏం తెలవాలంటే ఇతరులకి నీ యొక్క ప్రేమ, నీ యొక్క సహనం సకల జనులకు తెలియబడనీయుడి. హల్లెలూయా. యేసయ్య భూమి మీదకి వచ్చాడంట. ఎందుకు వచ్చాడు? ఆయన దాసుని స్వరూపము ధరించి, మానవ పోలికను ధరించి, తన్ను తానే రిక్తునిగా చేసుకొని సిలువ మరణము పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడంట. హల్లెలూయా. ఆయన మరణం మనకు జీవం ఇచ్చింది, ఆయన మరణం మనకు ఆశీర్వాదం ఇచ్చింది, ఆయన మరణమే మన జీవితాలకు వెలుగునిచ్చింది. చీకట్లో ఉన్న వారికి వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించాలి. మిమ్మల్ని పిలిచిన వానికి ఒక రూపం ఉంది. ఆ రూపం ఏంటంటే దయాగుణములు, గుణాతిశయములు. వాటిని నీవు కలిగి ఉండి ఇతరులకు దానిని ఏం చేయాలంట? చూపించాలి, పంచాలి. హల్లెలూయా. దేవుని గుణాన్ని నువ్వు కలిగి ఉండడమే క్రిస్మస్ అంటే. దేవుని పోలికలోనికి నువ్వు మార్చబడమే నిజమైన క్రిస్మస్. దైవ స్వభావం, ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకొని దైవ స్వభావములోనికి మనము మారడమే మన యొక్క నిజమైన క్రిస్మస్. జక్కయ్య ఇంటిలోనికి వస్తేనే జక్కయ్య మారిపోయినాడు. జక్కయ్య హృదయంలోనికి వస్తే, హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య ఈ లోకంలో జన్మించినాడు, ఆయన నీ ఇంటి దాకా వచ్చినాడు. అయితే నీ హృదయంలోనికి వచ్చినాడా? నీ హృదయంలోనికి వచ్చినప్పుడే నిజమైన పండుగ. హల్లెలూయా. యేసయ్యను నీ హృదయం అనే సింహాసనం మీద ఆయనే నా ప్రభు, ఆయనే నా రక్షకుడని ఎప్పుడైతే నువ్వు ఆయనకి నీ హృదయంలో స్థానం ఇస్తావో, ఆయనకు ప్రథమ స్థానం ఇస్తావో, అప్పుడు నీ జీవితంలో ఒక నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. రాబోయే 2026వ సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఇంకా మనకి కొన్ని దినాలు, ఇవాళెంత 25, ఇంకా 5 దినాలు అయితే కొత్త సంవత్సరంలో మనం ప్రవేశిస్తాం. ఆ కొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి ముందు మనల్ని మనం సిద్ధపరచుకొని ఆ కొత్త సంవత్సరంలో అడుగు పెడదాం. దేవుడు ఆ సంవత్సరాన్ని మనకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసి ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పొందుదాం. ఆ తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. సో కాబట్టి అందరూ మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభువుని గణపరుచుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ రాకడ మా జీవితాలలో వెలుగు నింపింది. మేము మిమ్మల్ని అపార్థం చేసుకున్నంత కాలం మా చేతుల్లో రాళ్ళు ఉంటాయి. మిమ్మల్ని అపార్థం చేసుకుంటే మేము పాపమునకు దగ్గరగా ఉంటాం, పాపంలో ఉంటాము. కానీ ఎప్పుడైతే నీ వాక్యమును మేము సరిగా అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే నిన్ను మేము అర్థం చేసుకుంటామో ప్రభా, యుద్ధములు మానిపోతాయి, ప్రేమలు పెరుగుతాయి, ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకుంటారు, సహోదరుల మధ్య ఐక్యత ఉంటుంది, కుటుంబాల మధ్య ఐక్యత ఉంటుంది. వాక్యం అర్థమైతే చేతుల్లో ఉన్న ఖడ్గాలు నాగటి నక్కులుగా మారిపోతాయి. వాక్యం అర్థమైతే చేతుల్లో ఉన్న ఈటెలు నాయన వరి సేన్లు కోసే కత్తులుగా మారి కొడవన్లుగా మారిపోతాయి. దేవా నీకు వందనాలు. నీ మార్గము ప్రేమ మార్గము, శాంతి మార్గము, యుద్ధములను మాన్పే మార్గము నీ మార్గము, ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకునే మార్గము, ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండే మార్గము. నాయన నీ మార్గములో మేము నిలిచి ఉండడం మాకు గొప్ప భాగ్యము. ఈ యొక్క క్రిస్మస్ దినాన మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో మీరు జన్మించినారు, మా ఇంటి వరకు వచ్చారు, మా హృదయంలోనికి వచ్చినప్పుడే నిజమైన క్రిస్మస్ అని మీరు సెలవిస్తున్న మాటను వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయాలలోనికి రండి, మా పాపములని సన్నిధిలో ఒప్పుకొని ప్రభా, మా చేతుల్లో ఉన్న ఖడ్గాలను ఈటలను ప్రభా ఇదిగో నాయన పనిముట్లుగా, వ్యవసాయ పనిముట్లుగా, ఇతరులు బ్రతకడానికి ఉపయోగపడే ఆయుధాలుగా మార్చగలిగిన విశ్వాసమును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడున్న నీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, ఇదిగో
మనస్సాక్షి గద్దింపబడిన వారై రాళ్ళు కింద వేసి ఉండగా వారిని కనికరించి వారిని దీవించండి. తమ పాపములు ఒప్పుకున్న వారికి నీవు కనికరము చూపించే దేవుడు. ఇగో ఈ సమయాన్ని మీ సన్నిధిలో ఎత్తిపట్టుకుంటున్నాం. 2026వ సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండునట్లు ఇప్పటి నుండే మేము నీ సన్నిధిలో సిద్ధపడడానికి కృపను అనుగ్రహించమని ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.